నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అంతుబట్టకుండా ఉంది. ఏ మంత్రికి ఎప్పుడు పదవీ గండం కలుగుతున్నది అనేది కూడా సస్పెన్స్గా మారింది. మినిస్టర్స్ పనితీరుపై రెగ్యులర్గా నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు తన అంచనాలకు తగ్గట్టుగా పనిచేయని వారికి కూడా ఎప్పటికప్పుడు చురకలు అంటిస్తున్న విషయం కూడా మీడియాల ద్వారా అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇక ఇన్నాళ్లు ఓపికతో ఉన్న ఆయన ఇక చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 4 మంత్రులపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు త్వరలోనే వాళ్లను సైడ్ చేసేసి మరో 4కి ఛాన్స్ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఓ సమాచారం అయితే అందుతోంది. ప్రభుత్వ పనితీరు విషయంలో విమర్శలు వస్తే ఊరుకునేది లేదంటూ మంత్రులకు పదే చెప్తూ వస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఒక బెర్త్ మాత్రమే ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు త్వరలో తీసుకోనున్న చర్యలు రాజకీయంగా సంచలనాన్ని సృష్టించబోతున్నట్టుగా ఓ సమాచారం కూడా అందుతోంది. ఏకంగా 4 మంత్రులను పదవుల నుంచి తప్పించి వారికి కీలక బాధ్యతలు అప్పగించేలా ఆయన ఓ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా టీడీపీ వర్గాలు ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నాయి. ఆ 4కి బదులుగా మరో 4కి మంత్రులుగా అవకాశం కల్పించి కేబినెట్ ను అతి త్వరలో ప్రక్షాళన చేసేందుకు ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పదవులు కోల్పోయే వాళ్ళెవరు అనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధాన భాగస్వామి టీడీపీ కాగా తర్వాత స్థానంలో జనసేన, బీజేపీ ఉన్నాయి. కేబినెట్ లో ఈ 3 పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించిన చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకైతే అందరినీ సాటిస్ఫై చేశారని చెప్పాలి. అందుకే జనసేన, బీజేపీ ఎన్నడూ చంద్రబాబును మంత్రి పదవుల విషయంలో విమర్శించిన సందర్భాలు అసలు లేవు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ కేబినెట్ లో కీలక మార్పులు చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తన సొంత పార్టీ టీడీపీకే చెందిన 3 మంత్రుల విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. అందుకు తగ్గట్టుగా ఇటీవల మీడియాలోనూ వార్తలొచ్చాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయా మంత్రులతో చంద్రబాబు కాస్త గట్టిగానే మందలింపుగా మాట్లాడినట్టు కూడా గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఆ 3కి ఆయన చెక్ పెట్టేందుకు రెడీ అయినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కేబినెట్ విషయంలో ఇటీవల చంద్రబాబు నాయుడు ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జనసేన సీనియర్ నాయకుడు మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. సీనియర్ నటుడు, నిర్మాత అయిన నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం ఇస్తారని, గనుల శాఖను కూడా అప్పగిస్తారని వార్తలైతే వచ్చాయి. ఈ క్రమంలో జనసేనకు చెందిన ఓ మంత్రికి కూడా పదవీ గండం ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగబాబుకు అవకాశం ఇవ్వడం కోసం జనసేనకే చెందిన ఓ మంత్రిని కేబినెట్ నుంచి తీసేస్తే లెక్క సెటిల్ అవుతుంది అన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక అతి త్వరలోనే అన్ని కుదిరితే సంక్రాంతికి కాస్త ముందో లేదంటే తర్వాతో ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలకమైన బీజేపీ కూడా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ఉంది. అందుకే బీజేపీ నాయకత్వాన్ని సంతృప్తిపరిచి రాష్ట్రానికి భారీగా నిధులు, ప్రాజెక్టులు తీసుకొచ్చే లక్ష్యంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారం కూడా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మంత్రివర్గంలో షాకింగ్ మార్పులకు చంద్రబాబు ఓ సెన్సేషన్ నిర్ణయాలను త్వరలోనే అమలు చేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరికి పదవులు ఊడతాయి, కొత్తగా ఎవరిని వరిస్తాయి, ఎప్పట్లోగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనే విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.